అందరూ మీరు ఎప్పుడైనా మెంతి కూర టమాటా పచ్చడి తిన్నారా? తినకపోతే ఈసారి ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ముందు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మెంతి కూర మంచిగా కడిగి ఈ ఆయిల్లో వేసుకోవాలి. దీన్ని మొత్తం ఇట్లా మొత్తం మగ్గిపోయేలాగా వేపుకోవాలి. ఎంత తొందరగా మగ్గిపోతుంది. ఇట్లా వేగుతూనే మంచిగా ఉంటుంది, లేకపోతే ఇది అంత చేదు చేదు వస్తుంది. తర్వాత పచ్చిమిర్చి ఇది కూడా కొంచెం ఇట్లా వేపి తర్వాత మనకు కావాల్సినంత టమాటాలు వేసుకోవాలి. ఇదన్నిటిని మంచిగా మగ్గనిచ్చేదాకా ఉడకనియాలి. దీంట్లోకే వెల్లుల్లి ఎల్లిపాయలు వేసుకోవాలి. ఒక 5-6 వీటికి సరిపడా వేసుకొని వేపుకోవాలి. ఇది సేమ్ మనం పచ్చిమిర్చి టమాటా పచ్చడి వేస్తాం చూడు, అట్లనే, కాకపోతే ముందు మెంతి కూర వేసుకోవాలి అంతే. దీనికి పెద్ద తేడా ఏముండదు, రెండు ఒకటే. కాకపోతే దీంట్లో మెంతి కూర వేస్తాం, దాంట్లో వేయం. ఇట్లా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇక ఆఫ్ వేసుకోవాలి. ఆఫ్ వేసి మొత్తం చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి, లేకుంటే వేడిగా పట్టుకోలేము. రోట్లో నూరే వాళ్ళకైతే రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. మాకు అది లేదు కాబట్టి మిక్సీనే పట్టుకోవాలి. ఇట్లా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర, దీనికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి అయితే. ఇలా పట్టుకొని తీసేసుకుంటే వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.